కలిస్తే కానీ కనబడలేదు సార్, పట్టించుకోవట్లేదు. ఏదైనా అవసరం మనకి కానీ కలిస్తేనేమో ఈ ప్రాబ్లం సైడ్ ప్రాబ్లం లేకపోతే పెండింగ్లో ఉందని చెప్పి చేస్తున్నారు కానీ పని అవ్వట్లేదు సార్. కూడా అన్ని పెండింగ్లోనే ఉంటుంది. రీజన్లో కొన్ని ల్యాండ్స్ ఏమంటే డీ పట్ట ల్యాండ్ ఏమో జరైతీకి వెళ్తుంది, జరైతీ ల్యాండ్ ఏమో డీ పట్టకి వెళ్తుంది. దాని గురించి మేము అమరావతి కూడా మొన్న కూడా ఆ ప్రైవేట్ ల్యాండ్ ఏమో డీ పట్టకి వచ్చింది సార్ విషయాలు. దాని గురించి అడిగితే మేము చేయలేము, అమరావతికి వెళ్ళాలని చెప్పి సార్. దాని గురించి కూడా నేను అందరినీ తీసుకెళ్ళాను. కనెక్టింగ్ అట్లే కదమ్మా, కనెక్టింగ్ లేదు, ప్రింటర్ లేదా ప్రింటర్ ఒకటి ఉంది. ప్రింటర్ కూడా పనిచేయదు, ప్రింటర్ పనిచేయదంట. ఈ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ, ముఖ్యమంత్రి ఫోటో పెట్టారు ఇక్కడ. ఎక్కడుందండి ఇది? ఆఫీసా లేకపోతే ప్రైవేట్ దందానా? ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. కోడ్ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. 8వ తారీఖున అయిపోయింది కోడ్. ఈరోజు డేట్ అని తెలిసింది. ఇందాక రమ్మనండి, పరిగెట్టి రమ్మనండి. ఈరోజు అలాగే నోటీస్ ఇవ్వకపోతే మాత్రం బాగుందండి. మీ పైన ఇవ్వమని చెప్తాను. ఇప్పుడు వచ్చే నోటీసులు అన్నారు. రైట్, ఆ టైం పెట్టాలి, వెంటనే పెట్టాలి. వస్తారా అండి అమ్మా? సీఎంలో ఉన్నాడు ఈరోజు ఈ బట్టలు అని. ఆప్షన్లో బాగా ఇష్టమా మీకు ఆనందరావు? ఇక్కడ డీకే పట్ల అయితే బాలకృష్ణ, ఆడారుకి ఆనందరావు, బుదురువాడికి కృష్ణరావు, కోచర్కి శ్రీలక్ష్మి. హలో మూర్తి గారు, హలో నమస్కారం అండి. ఈ డీకే పట్నం సచివాలయం పరిస్థితి ఏంటంటే ఇక్కడ స్టాఫ్ ఉంచకూడదని ఏమైనా తీస్తారా, ఉన్నారా అక్కడ? నేను ఇప్పుడు వచ్చాను, ఇప్పుడంతా ఇప్పుడు తెలుసా 11 అవుతుంది టైము. ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టాఫ్? సెక్రటరీని వదిలేయండి. ఇప్పుడు మిగతా ఎంతమంది ఉండాలి? ఎవ్వరు లేడు ఇక్కడ ఆఫీస్లో. నేను తప్ప ఇంకెవరు లేరు. డిజిటల్ అసిస్టెంట్ ఇప్పుడు ఒక్కరు వచ్చి ఉన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది. ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ స్టేషనరీ లేదు, కనెక్టివిటీ లేదు. అసలు ఎవడు వస్తున్నాడు ఇప్పుడు? డిజిటల్ అసిస్టెంట్ ఎందుకు రాలేదు? ఆడవాడు బీఆర్ఓ ఎందుకు లేడు? ఆ మహిళా పోలీస్ ఆమె ఎక్కడుంది? వాళ్ళు పనులు చేసుకుంటున్నారా లేకపోతే ఇది ఎంజాయ్ చేస్తున్నారా అర్థం అవ్వట్లేదు. అది అర్జెంట్గా ఇప్పుడు రిపోర్ట్ చేయాలండి. ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను. 11 అవుతుంది. అర్జెంటుగా నోటీసులు సర్వ్ చేయండి. వాళ్ళకి ఈ టైంకి ఎందుకు రాలేదని నోటీసులు సర్వ్ చేయండి. వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా రిపోర్ట్ చేయాలండి. ఇక్కడ ఉన్నాను నేను ఆఫీస్లో కూర్చున్నాను. అలా రావాలి. 10 నిమిషాలు ఉంటాను ఇంకా ఆఫీస్లో. 10 నిమిషాలు రిపోర్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చి.
ఎంతమంది విన్నారో సెక్రటరీ తరఫు మిగతా రిపోర్ట్ చేయాలి. రైట్.